హలో అందరికీ నమస్కారం. నారా లోకేష్ ఈరోజు బుద్ధిమంతుడిలాగా కలరింగ్ ఇవ్వడానికి తెగ తాపత్రయ పడుతున్నాడండి. నంగనాచి చీర నడివీడిలోనే ఊడిందని వీళ్ళు చేసే నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తి టీడీపీ అభిమాని ఒక ఏఐ జనరేటెడ్ వీడియో పెట్టాడు. ఎంత దరిద్రంగా, ఎంత జుగుప్సాకరంగా ఉందో చూడండి. అసలు ఇటువంటి వాటిని ఎలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో మనకు తెలియదు. దాని గురించే పెట్టించేదే నారా లోకేష్. తర్వాత ఏం మాట్లాడాడో మనం చూద్దాము. తర్వాత నారా లోకేష్కి మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాం. నారా లోకేష్, నువ్వు వీటిని కూడా ఖండిస్తావా లేదా అన్నది నారా లోకేష్ని ప్రశ్నిద్దాం. తర్వాత అతని విఘ్నతకే వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఆశించడము ఇసుక నుంచి తైలమైనా తీయచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాధానాన్ని ఆశించలేము. సో ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఏఐ జనరేటెడ్ అది. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్తుంటే కింద చాప మీద కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లకార్డు పట్టుకొని లేచి ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని చెప్పేసి వాళ్ళను అడుక్కుంటున్నట్లు వాళ్ళు ఒక ఏఐ జనరేటెడ్ వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసుకుని సునకానందం పొందుతున్నారండి తెలుగుదేశం వాళ్ళు. దానిని ట్యాగ్ చేసి నారా లోకేష్ ఒక మాట అన్నాడు. టు మై బిలవ్డ్ టీడీపీ ఫ్యామిలీ, వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కంటెంట్, పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్. We may be political opponents, but our public discourse must be grounded in dignity and respect. I request everyone, including our supporters, to avoid amplifying such content. Let us maintain civility even in disagreement and focus on constructive politics that strengthens Andhra Pradesh అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మనము ప్రతిపక్షం వాళ్ళని ఏమనకూడదు. ఒకవేళ మనము విభేదించినా కానీ ఆ విభేదన అనేది ఒక హుందాగా ఉండాలి, ఇటువంటి వాటికి తావు లేదు అది అని చెప్పేసి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి చెప్తున్నారు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ కార్యకర్తలు ఇంకా ఆ వీడియోని డిలీట్ చేయలేదండి. నారా లోకేష్ చెప్పిన తర్వాత కూడా ఆ కార్యకర్తలు ఆ వీడియో డిలీట్ చేయలేదు. నేను చూపించాను కదా డైరెక్ట్. డిలీట్ చేసింటే నేను ఎలా చూపిస్తాను? నారా లోకేష్ అతన్ని ట్యాగ్ చేసి, ఇప్పుడు నారా లోకేష్ ట్వీట్ ఇది, అతన్ని ట్యాగ్ చేసి వద్దు ఇటువంటి వద్దు అని చెప్తే ఆ వీడియో ఇంకా ఉంది. దానికి మళ్ళీ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్లో. సో అది వాళ్ళ నిబద్ధత, అది వాళ్ళ చిత్తశుద్ధి. ఈ సందర్భంగా నారా లోకేష్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. డైరెక్ట్ ప్రశ్నలు కాకుండా వీడియో రూపంలో కొన్ని విషయాల్ని వాళ్ళకే చెప్పదలుచుకున్నాను. దానికి నారా లోకేష్ సమాధానం చెబుతాడో లేదో కూడా మనం చూద్దాం. ఒక్కసారి నారా లోకేష్కు సంబంధించిన పార్టీ వాళ్ళు ఏమేమి మాట్లాడారో ఇంక్లూడింగ్ నారా లోకేష్ అతనికే చూపిద్దాం. అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్త పిత్తలుండి రోజాస్ వేసుకుంటున్నాను. చెప్పేది మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? బీజేపీ లీడర్ గురించి దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. కొంచెం రావాలి మా పలుకులు కూడా, జల్లడాలు, కొంచెం పొడవడాలు, ఎక్కడెత్తులు లేవు, నేను చూడాలి లోతులు లేవు. తన అమ్మాయిలు అంటపడమంటే అట్ట ఊరుకుంటారు మా ఫ్యాన్స్. అమ్మాయిలు అంటపడ్డారంటే అమ్మాయిలు ఊరుకుంటారంటారు. వెళ్ళి ముద్దలు పెట్టారు, కనుపని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. జగన్మోహన్ రెడ్డి తల ఎప్పుడు తెగ నరకాలా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. భువనేశ్వరి గారి ముందర సీరియల్స్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రెండో నిమిషంలో ఆ తల్లి విజయం గొంతుపై గుంటూరు జిల్లాలో ఏముంది? హోంమంత్రి ఎందుకు మరి సంక్రాంతి హోంమంత్రి మనకి? మీ సినిమా పరిశ్రమలో లంగిమడం లేరా? మీ సినిమా పరిశ్రమలో లంగిమడం లేరా? వీటన్నిటికీ నారా లోకేష్ గారు క్షమాపణలు చెప్పేసి హుందాగా మనం ప్రవర్తిద్దాము, ఇవన్నీ మేము తప్పుడు మాటలు మాట్లాడాము అని చెప్పేసి నారా లోకేష్ గారు బయటకు వచ్చి ఒప్పుకుంటారా బహిరంగంగా? నేనైతే ఎప్పుడు అటువంటి మాటలు నేను మాట్లాడలేదండి. నేను మాట్లాడను కూడా. ఒకవేళ నేను మాట్లాడితే నన్ను క్షమించండి అని అడగడానికి కూడా నేను ఎప్పుడు వెనకాడను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అటువంటి మాటలకు తావు లేదు. రేణుకా చౌదరి గారు ఏమంటారండి? గొంతు కోసేసి రెండో రోజే చంపేయాల్సింది యదవనా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడతారు. ఒక పిల్లగాడితో భువనేశ్వరి గారి ముందర ఏం మాట్లాడిస్తారండి? ఒక 8-9 ఏళ్ల పిల్లగాడితో మీ నాన్న మాంసం ముద్దైనా దొరికింది, నీకు అది కూడా దొరకదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మాట్లాడిస్తారండి. ముండల్ని మింగడానికి లండన్ పోయాడా అని చెప్పేసి స్వయంగా నారా లోకేష్ మాట్లాడతారు. ఇవన్నీ సహేతుకమా, సమ్మతమా? ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడిన మాటల? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైన చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కమిట్ అయినా అవ్వాలి,
అని చెప్పేసి గిల్లడాలు గిచ్చడాలు అని చెప్పేసి బహిరంగంగా కొన్ని కోట్ల మంది చూస్తుండగా బాలకృష్ణ మాట్లాడాడు. ఇవన్నీ కరెక్ట్ మాటలా అండి? కరెక్ట్ మాటలా? ఇంకా TV5 సాంబశివరావు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇచ్చాడు. ఎందుకంటే నోటి దూలం ఉందని చెప్పేసి ఆడవాళ్ళను మహిళా మంత్రిని పట్టుకొని సంకనాకడానికే అని చెప్పేసి మాట్లాడతారండి. మహిళలకు ఇచ్చే గౌరవం అదేనా? వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఈరోజు నారా లోకేష్ వచ్చేసి నీతులు చెప్తున్నాడండి. మనం అలా మాట్లాడకూడదు, మనం అలా చేయకూడదు అని. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా ఆ వీడియో అలాగే ఉంది. సరే, మా నాయకుడు చెప్పాడు కదా, మేము వాటిని డిలీట్ చేద్దామన్న సోయ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు చేయరు, ఎందుకంటే పెట్టించిందే నారా లోకేష్. ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి, వాళ్ళ బూతులు ఎలా ఉంటాయో. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? ఆవిడ మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతికి ఇప్పమంటావా? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు, పల్లాసీని గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, తర్వాత అందరూ ఉన్నాం, గన్నబాబు అందరూ ఉన్నాం. అందరి సమక్షంలో ఆయన మెచ్చుకొని అభినందించి కౌగులించుకున్నారు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న దురాగతాలండి. అసలు ఒక మహిళను పట్టుకొని ఆమె కొవ్వు కలిసింది లడ్డూలో, ఎందుకంటే ఆమె పంది కాబట్టి అని చెప్పేసి మాట్లాడితే అది కాంట్రవర్సీ కాదు, అది కరెక్ట్ మాటలు. మహిళలని కూడా చూడకోకుండా అంత దారుణంగా తూలనాడుతుంటే నారా లోకేష్కి చీమ గుట్టినట్టు కూడా ఉండదు. ఎవరు ఏమి మాట్లాడకపోయినా నా తల్లిని దూషించారని రాజకీయంగా ఆ విషయాన్ని వాడుకొని దాన్ని పెద్దది చేసి మా తల్లిని దూషిస్తే నేను వాళ్ళని జైళ్ళలో పెడతాను, ఒకవేళ అలా పెట్టాల్సిన సెక్షన్ లేకపోయినా పోలీసుల్ని నేను వాడుకొని వ్యవస్థల్ని చెప్పు చేతుల్లోకి తీసుకొని నేను కేసులు పెడతానని చెప్తాడు. కానీ రోజా గారిని అంత బహిరంగంగా డైరెక్ట్గా వచ్చి విమర్శిస్తే ఆర్పి అనే వాడిపైన కేసులు ఉండవు. ఈ బండారు సత్యనారాయణ మూర్తిని పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటాడంట. ఇది అండి సమాజం, ఇది ఈ కూటమి సమాజం. ఒక్కసారి ఆలోచించమని ప్రజల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.